రీసెంట్గా గూగుల్ కంపెనీ వాళ్ళు వియో అనే ఒక వీడియో జనరేటర్ మోడల్ అయితే తీసుకొచ్చారండి. లిటరల్గా అయితే షాక్ అయిపోయాను, ఎందుకంటే ఇది సొరా ఏఐని పోలి ఉందన్నమాట. కేవలం మీరు ఒక టెక్స్ట్ ఇస్తే వీడియోని జనరేట్ చేస్తుంది, ఒక సినిమా స్టైల్లో వీడియో జనరేట్ చేస్తుంది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసిన వీడియోనా, లేకపోతే నిజంగా ఒక ప్రొఫెషనల్ కెమెరామెన్ వీడియో తీస్తే ఎలా ఉంటుంది, లేకపోతే హాలీవుడ్ రేంజ్లో విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే వీడియోస్ ఎలా ఉంటుంది, అది రియల్ గా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే షాక్ అయ్యాను. దాని పేరు వియో అనే ఒక ఏ మోడల్ అనమాట. సో గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన వియో మోడల్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మే 20 తారీఖున స్టూడెంట్ స్పెషల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ కోర్సు ఫీజు 4000 రూపాయలు, కోర్సు డ్యూరేషన్ 30 రోజులు. అలానే ఏ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14 తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. సో ఇదే మన గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన వియో అనే ఒక వీడియో జనరేటెడ్ మోడల్ అనమాట. ఈ మోడల్ యూస్ చేసి మనకు కేవలం టెక్స్ట్ ఇస్తే వీడియోస్ అయితే జనరేట్ చేసేస్తుంది. సో ఒకసారి మీకు వీళ్ళు క్రియేట్ చేసిన వీడియోస్ ఏంటో చూపిస్తాను చూడండి. ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే మోడల్కి, ఏ జోన్ కౌబాయ్ రైడ్స్ హిస్ హార్స్ అక్రాస్ అండ్ ఓపెన్ ప్లేన్ అట్ బ్యూటిఫుల్ సన్సెట్, సాఫ్ట్ లైట్ వార్మ్ కలర్స్. సో దానికి తగ్గట్టుగానే వార్మ్ కలర్స్ తో ఒక కౌబాయ్ ఒక గుర్రాన్ని స్వారీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూసారా, చాలా రియలిస్టిక్ అయితే మనం ఫీల్ అవుతున్నాము ఆ వీడియోని చూడగానే. అలానే ఇది చూడండి, ఏ ఫాస్ట్ ట్రాకింగ్ షాట్ డౌన్ ఆన్ అన్ సబర్నిటర్నల్ residential street lined with trees, daytime with clear blue sky, saturated colors, high contrast. సో దానికి తగ్గట్టుగానే ఒక సబర్బన్ రోడ్ లో ఒక వెళ్తున్న రోడ్ అన్నట్టుగా ప్రాంప్ట్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా రియలిస్టిక్ వీడియో అనేది వచ్చింది. ఇక ఇది చూడండి, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ ఆఫ్ చికెన్ అండ్ గ్రీన్ పెప్పర్ కబాబ్స్ గ్రిల్లింగ్ ఆన్ ఏ బార్బీక్యూ విత్ ఫ్లేమ్స్, షాలో ఫోకస్ అండ్ లైట్ స్మోక్స్, వివిడ్ కలర్స్. అది చూడగానే రియల్గా ఏదో ఎక్కడో ఒక రెస్టారెంట్లో ఒక బార్బీక్యూ తయారు చేస్తున్నట్టు ఫీలింగ్ అయితే మనకు లభిస్తుంది. అంత రియలిస్టిక్గా ఉంది వీడియో. ఇది చూస్తే టైమ్ ల్యాప్స్ ఆఫ్ ది నార్థరన్ లైట్స్ డాన్సింగ్ అక్రాస్ ద ఆర్కిటిక్ స్కై, స్టార్స్ ట్వింక్లింగ్, స్నో కవర్డ్ ల్యాండ్స్కేప్. సో ఒక కొత్త ప్రదేశానికి సంబంధించిన ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. అలానే ఏరియల్ షాట్ ఆఫ్ ఎ లైట్ హౌస్ స్టాండింగ్ టెయిల్ ఆన్ ఎ రాకీ క్లిఫ్, ఇట్స్ బీకన్ కటింగ్ త్రూ ద ఎర్లీ డాన్, వేవ్స్ క్రాష్ అగైన్స్ ది రాక్స్ బిలో. ఇక్కడ మనం చూసిన ప్రతి వీడియో కూడా ఎక్కడో రియల్గా ఒక లైట్ హౌస్ ఉన్నట్టుగా ఈ భావన కల్పించడం, లేకపోతే ఎక్కడో ఒక రెస్టారెంట్లో చికెన్ వండుతున్నట్టుగా ఒక భావన కల్పించే విధంగా. ఈవెన్ ఈ ప్రాంప్ట్ చూస్తే మనకు ఒక జెల్లీ ఫిష్, నిజంగానే ఏదో ఎక్కడో ఒక సముద్రంలో ఇలాగ ఒక జెల్లీ ఫిష్ ఉందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. నాకు అనిపించింది ఈ రియల్గా వీడియోస్ చూసిన తర్వాత మనకి సొరా ఏఐ ఎలా ఉందో దానికి ధీటుగానే గూగుల్ కంపెనీ వాళ్ళు కాంపిటీషన్గా తీసుకుని దీన్ని డెవలప్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఓపెన్ ఏఐ కంపెనీ భవిష్యత్తులో వాళ్ళ కాంపిటీటర్ మైక్రోసాఫ్ట్ ఎక్వైరీ చేసుకుంది కాబట్టి వీళ్ళ స్ట్రెంత్ కోసం వీళ్ళు కూడా ఈ డీప్ మైండ్ సంబంధించిన వీళ్ళు వియో అనే ఒక మోడల్ అయితే డెవలప్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి చూడండి, నిజంగా సన్ఫ్లవర్ ఎక్కడో ఒక ఊర్లో సన్ఫ్లవర్ ఓపెన్ అయినట్టుగా ఉంది. డ్రోన్ షాట్ ఒక హవాలీ జంగిల్ కాస్ట్ లైన్లో ఒక సన్నీ డే రోజున ఒక డ్రోన్ షాట్ కావాలంటే డ్రోన్ షాట్ వచ్చేసింది. ఇక్కడ ఆల్ఫాక్స్ డాన్సింగ్ టు ద బీట్, అంటే ఆల్ఫాక్స్ అనేది ఒక జంతువు అనమాట. ఆ జంతువు ఒక డ్యాన్స్ చేస్తే బీట్ ఎలా ఉంటుందని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియో జనరేట్ అయిపోయింది. ఇలాగా మొత్తం అన్ని కూడా దీనికి ఉన్న క్యాపబిలిటీస్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు, మెయింటైనింగ్ విజువల్ కన్సిస్టెన్సీ కెన్ బి ఛాలెంజింగ్ ఫర్ వీడియో జనరేషన్ మోడల్స్. ఇవాళ ఏఐలో జనరేట్ చేసిన వీడియోస్ అన్నిటికీ కూడా ఛాలెంజెస్ ఏముంటాయంటే క్యారెక్టర్స్, ఆబ్జెక్ట్స్ లేకపోతే మొత్తం సీన్స్ కూడా ఫ్లెక్కర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనకి వీడియోలో చిన్న బ్లర్ వచ్చిన ఆప్షన్ కింద, లేకపోతే జంప్ అయినట్టు, ఒక పర్టికులర్ పర్సన్ని కొంచెం మార్ఫ్ చేసినట్టుగా, అంటే వాళ్ళు ఉన్నా లేనట్టుగా భావన కనిపించే విధంగా మనకు తెలిస్తే కొంచెం డిస్టార్షన్ ఎక్కువ కనిపిస్తుంటాయి ఏ జనరేటెడ్ వీడియోస్లో. దాన్ని కూడా కవర్ చేసే విధంగా వియోస్ కట్టింగ్ ఎడ్జ్ లేటెంట్ డిఫ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తున్నారంట. ఆ లేటెంట్ డిఫ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేయడం ద్వారా ఇటువంటి ఫ్లిక్కరింగ్ జరగకుండా, లేదంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఆబ్జెక్ట్స్ అనేవి కరెక్ట్గా ఉండేలాగా చేసుకునే విధంగా ఈ పర్టికులర్ లేటెంట్ డిఫ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది చూడండి, ఒక ఏనుగు పిల్ల, గొన్నేనుగు పిల్ల నడుస్తున్నట్టుగా. సో ఇప్పుడు దాకా మనం వాళ్ళు ఈ వియో
మోడల్లో ఏమేమి వీడియోస్ జనరేట్ చేశారో చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే వీళ్ళు దాదాపుగా సంవత్సరాల తరబడి వీడియో జనరేషన్ రీసెర్చ్ చేసిన తర్వాత డెవలప్ చేశామని చెప్తున్నారు. జనరేటివ్ వీడియో మోడల్ వర్క్ ద్వారా జనరేటివ్ క్వైరీ నెట్వర్క్ GQN, DVD-GN, ఇమేజ్ టు వీడియో, ఫినాకి, W8LT, వీడియో పోయిట్, ల్యూమిరీ, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్, జెమిని, వీటన్నిటిని కలగలిపి వీళ్ళు ఈ వీడియో జనరేషన్ సంబంధించిన రీసెర్చ్ చేశామని చెప్తున్నారు. యాడెడ్ మోర్ డీటెయిల్స్ ఆన్ ఈచ్ వీడియో అండ్ ఇట్స్ ట్రైనింగ్ డేటా, ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ పర్ఫార్మెన్స్, హై క్వాలిటీ కంప్రెస్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వీడియో. ఇది ఆర్కిటెక్చర్ అనమాట. అసలు ఈ వియో మోడల్లో అసలు వీడియో ఎలా జనరేట్ అవుతుందని ఫస్ట్ మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తాము. ఈ వియో మోడల్లో అంటే మన జెమిని AI కానీ ChatGPTలో ఎలాగైతే ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తామో ఇక్కడ వియో కూడా ఒక టెక్స్ట్ ఇవ్వాలి. దాంట్లో మనం మెన్షన్ చేస్తాం మనకి ఎటువంటి వీడియో కావాలని. నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్, ఇది ఆప్షనల్ ఇచ్చారు. ఇమేజ్ ప్రాంప్ట్ అంటే అర్థం ఏంటంటే టెక్స్ట్ ప్రాంప్ట్లో మనం ఒక ఓవరాల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ పర్టికులర్ మీరు జనరేట్ అయ్యే వీడియోలో ఉన్న ఇమేజ్ ఎలా ఉండాలో కూడా మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. అలాగే అది ఆప్షనల్, మీరు ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా టెక్స్ట్ నుంచి అది జనరేట్ చేస్తుంది. లేదు మీరు ఇంకా స్పెసిఫిక్గా ఇవ్వాలంటే ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. సో టెక్స్ట్ ప్రాంప్ట్ ఏమో ఒక ఎన్కోడర్ తీసుకుంటుంది, ఇమేజ్ ప్రాంప్ట్ ఒక ఎన్కోడర్ తీసుకుంటుంది. ఈ రెండిటిని తీసుకొచ్చిన ఇన్పుట్ ఎంబెడెడ్ ప్రాంప్ట్ లోకి వెళ్తుంది. ఫైనల్ గా ఇక్కడ ఈ పర్టికులర్ ఈ మెయిన్ ప్రాంప్ట్ కింద ఇది తీసుకుంటుంది. ఇది వెళ్ళి మనకి లేటెంట్ డిఫ్యూజన్ మోడల్కి వెళ్తుంది. అంటే వీళ్ళు మేజర్గా డెవలప్ చేసిన వ్యూ కోసం డెవలప్ చేసిన డిఫ్యూజన్ మోడల్కి వెళ్తుంది. దానికి నాయిసీ కంప్రెస్డ్ వీడియో, అంటే ఇక్కడ ఏమి జనరేటెడ్ వీడియో ఉండదు, జస్ట్ ఒక నాయిస్ వీడియో ఉంటుంది. అది వెళ్ళిన తర్వాత దానికి లేటెంట్ డిఫ్యూజన్ మోడల్లో ఈ ఎంబెడెడ్ ప్రాంప్ట్ యాడ్ అయ్యి ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఒక నాయిస్ వీడియోకి రూపం ఎక్కడ వస్తుందంటే ఈ ప్రాంప్ట్ ద్వారా రూపం అనేది డెవలప్ అవుతుంది. అలా వచ్చిన వీడియో కంప్రెస్డ్ వీడియో కొంత వస్తుంది. దాని నుంచి మళ్ళీ డీకోడర్కి వెళ్ళి ఫైనల్ గా 1080p పిక్సెల్లో ఫైనల్ వీడియో అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది వీళ్ళు డెవలప్ చేసిన వియో మోడల్. అది అలానే దీంట్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే సింట్ ఐడి అనే ఒక యూనిక్ వాటర్ మార్క్ కూడా వీళ్ళు డెవలప్ చేశారు. ఇక మీదట AI జనరేటెడ్ వీడియోస్ గూగుల్ IO ద్వారా డెవలప్ చేసిన వీడియోస్ ఏదైతే ఉంటాయో వాటి మీద వాటర్ మార్క్స్ వస్తాయి. బట్ ఆ వాటర్ మార్క్స్ ఏదో కూడా మనకు మార్క్స్ లాగా కనిపించవు అనమాట. అందులో కూడా డైరెక్ట్ గా వీడియోలోనే ఒక పిక్సెల్స్ లో పెడతామని చెప్తున్నారు. అది యూనిక్ గా పెడతారు. సో ఇక మీదట ఏ కంటెంట్ డెవలప్ చేసిన దానికి కూడా ఈ వాటర్ మార్క్ వస్తుందని చెప్తారు. దాని పూర్తి కంటెంట్ అనేది నేను రాబోయే వీడియోస్ లో చెప్తాను. ఇది ఓవరాల్ గా మనకి వియో గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన వీడియో జనరేటెడ్ మోడల్. నిజంగా అయితే వీళ్ళు శాంపుల్ వీడియోస్ మాత్రం మెచ్చుకునేలాగానే ఉన్నాయండి. సొరా ఏఐకి ఏమాత్రం తీసుకోని విధంగా అయితే డెవలప్ చేశారు. ఇటువంటి లేటెస్ట్ AI ఇన్ఫర్మేషన్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.